వరద బాధితులకి 3,300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం వస్తుంది. దాంట్లో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి రెండిటికి కలిపి 3,300 రూపాయలు మోడీ గారు శాంక్షన్ చేశారు అని చాలా న్యూస్ వచ్చాయి. ఇంకొక కొన్ని న్యూస్ పేపర్‌లకి డైరెక్ట్‌గా మేజర్ నేషనల్ న్యూస్ పేపర్స్‌లో కూడా వాళ్ళు ఏం రాశారంటే 3,300 రూపాయలు వెంటనే అదే కేంద్ర మంత్రి వచ్చి ఈ 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి వరద మొత్తాన్ని చూసి వెంటనే ఢిల్లీ వెళ్ళిపోగానే అక్కడ మోడీ గారు 3,300 రూపాయలు 2 రాష్ట్రాలకి డిజాస్టర్ ఫండ్ నుంచి, ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఇచ్చారు అనేది ఒక న్యూస్. ఎందుకు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద గవర్నమెంట్ డిపెండ్ అయింది కాబట్టి, రేపొద్దున ఏదో కొన్ని పార్లమెంట్ సెషన్స్లో బిల్లు పెట్టాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎదురు తిరుగుతారు కాబట్టి ఆయన ఎలాగైనా మనం లైన్లో పెట్టుకోవాలని చెప్పేసి 3,300 రూపాయలు భారీ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని కొన్ని న్యూస్ కూడా వచ్చింది. బట్ యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు వినండి. అసలు 3,300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందా? చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు. లేదు, అది కరెక్ట్ కాదు, ఊరికి రూమర్, అది మీరంతా కూడా కరెక్ట్ కాదు, ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ లేదు, మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు, ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. లేదు, అది కరెక్ట్ కాదు, ఊరికి రూమర్, అది మీరంతా కూడా కరెక్ట్ కాదు, ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ లేదు, మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు, ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. అది అసలు అది కరెక్ట్ కాదు. నేను అసలు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ పంపించలేదు, రిపోర్టే పంపించలేదు కేంద్ర ప్రభుత్వానికి. ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఫ్లోట్ అయింది? ఎవరు ఇట్లాంటి ఫ్లోట్ చేసేది? ఎవరు? ఎక్కడ ఫ్లోట్ అయ్యేది? ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? 3,300 రూపాయలు శబాష్, 3,300 రూపాయలు తీసుకొచ్చారు అని ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఫ్లోట్ చేశారని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఎక్కడ ఫ్లోట్ అవుతాయండి? ఎవరు చేస్తారండి ఫేక్ న్యూస్లు? ఎవరు స్ప్రెడ్ చేసేది? మనకు తెలుసు కదా ఫేక్ న్యూస్లు ఎవరు స్ప్రెడ్ చేస్తారు. అది సంగతి. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్. థ్యాంక్ యూ.